హలో ఫ్రెండ్స్, ఇగో సర్వపిండి పెడుతున్నాము. ఇది మసాలాలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఈ పిండి, ఉల్లిపాయలు, కొత్తిమీర, ఇది మిర్చి అంటే పచ్చిమిరపకాయలు, ఇది బియ్యం పిండి 1 కప్పు, జొన్న పిండి 1/4 కప్పు, ఉల్లిపాయలు 2, కొత్తిమీర ఆకు కొంచెము. ఇవన్నీ ఇందులో పోసుకొని బియ్యం పిండి ఒక గిన్నెడు పోసిన, జొన్న పిండి పోతుంది ఇందులోనే. ఉల్లిగడ్డలు వేస్తున్నాను. కోసి పెట్టుకున్న 2 ఇవి పచ్చిమిర్చి, కొత్తిమీర ఆకేస్తున్నాను ఇందులో. తర్వాత ఇది నువ్వులు 1 చెంచాడు, నువ్వులు అంటే అప్పుడు కొంచెం తక్కువని మళ్ళీ వేసిన. దీని తర్వాత ఓమ నలిపి వేయాల, కొంచెం నలుపు. కారం తగినంత, ఇది ఓమ నలిపేస్తున్నాను. ఉప్పు తగినంత, ఉప్పు. జీలకర్ర 1 చెంచాడు, ఇది ఐటమ్స్ ఇవన్నీ కలుపుకోవాలి. ఇవన్నీ ఇట్లా మంచిగా కలుపుకోవాలా, బాగా కలపాలి. బాగా అంటే బాగా కలిపితేనే రుచి ఉంటుంది. ఎంత కలపాలంటే ఇందులో వేడి నీళ్ళు పోసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలి. ఫస్ట్ బాగా కలపాలి. ఇది ఇట్లా కలుపుతూనే ఉండాలి అంతా మిక్స్ అయ్యేదాకా. అంత ఇట్లా కలుపుకొని కలుపుతూ ఉంటే మంచిగా కలవాలి. అంతా మిక్స్ కావాలి. ఇందులో తగినన్ని నీళ్లు పోసుకోవాలి చూసుకుంటా, మళ్ళీ కలపాలి. అంటే ఒక్కసారి పోదు, వేడి నీళ్ళు అన్నట్టు. ఇలా ఉంటుంది. ఇంకా కొన్ని పోయి ఎక్కువ పడ్డట్టాయి నీళ్ళు. ఇట్లా కలపాలి. దీన్ని ఇప్పుడు చేయితోని బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే మంచిగా కలుస్తుంది. ఉప్పు చూసుకొని అందులో ఇది పెట్టుకోవాలి. ఎంత సర్వపిండి
ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని బాగా చేయితోని మసాజ్ చేయాలి. ఇలా మసాజ్ చేయాలి. మసాజ్ చేస్తూ ఉంటే మంచిగానే అయింది. వాటర్ కూడా సరిపోయింది, ఏం ప్రాబ్లం లేదు. ఫుల్ టేస్ట్ ఉంటుంది. తిన్నారనుకో. ఇందులో పల్లీలు వేయాలి. ఇప్పుడు పల్లీలు తీసుకొస్తాను. ఒక్క నిమిషం. పల్లీలు వేయటము, ఇది ఈ పల్లీలు ఇది పెట్టిన ఫ్యానం. ఇప్పుడు ఇది వేస్తున్నాము. కొంచెం నూనె వేసిన ఫ్యానం మీద, రొట్టె పెంక మీద పెడుతున్నా నేను. చూడాలి. రంధ్రాలు చేసుకోవాలి. ఇలా వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇక స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం నూనె పోసుకోవాలి. రంధ్రాలలో చెంచుతో అన్నీ వస్తుంది. చెంచుతోని చెంచుతోని కొంచెం ఆ రంధ్రాలలో నూనె పోయాలి. ఓకే, చాలు. ఇప్పుడు ఒక మూత పెట్టుకోవాలి. రైట్. ఇప్పుడు చిన్న స్లిమ్ మీద పెట్టాలి. బాగా మంట పెట్టుకుంటే అంత మాడిపోతుంది. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్, ఇవన్నీ రెడీ అయినాయి. మొత్తం అయినాయి. ఇవన్నీ అయినాయి. సూపర్, చాలా బాగా అయినాయి. రండి, ఇప్పుడు అందరం తిందాం కలిసి, ఎంజాయ్ చేద్దాం. సూపర్ సర్వపిండి. ఆహా, చూస్తే నోరు నీళ్ళు ఉడుతున్నాయి నోట్లే. తినాలనిపిస్తుంది. కమాన్, చూడండి ఎంత బాగా అయినాయో. గుడ్.